హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా ఈజీగా వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. ఇందులో ఇంకా ఆయిల్ ఏమి యాడ్ చేయలేదు. సో ఇక్కడ చూడండి, 1/2 కిలో వంకాయలు ఉప్పు నీటిలో వేసి కట్ చేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడు వంకాయ ముక్కల్ని కడాయిలో యాడ్ చేసుకోవాలి. నేను ఇంకా ఆయిల్ యాడ్ చేయలేదండి. ముందుగా ఈ వంకాయలలో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, సో ఇలా మిక్స్ చేసుకోవాలి. స్లోగా మిక్స్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ వాటర్ కనిపిస్తుంది కదా, ఈ వాటర్ మొత్తం ఎండిపోవాలి, డ్రై అయిపోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. దాల్ రైస్లో అయితే చాలా సూపర్గా ఉంటుందన్నమాట. అండ్ ఇంగ్రీడియంట్స్ మసాలాలు కూడా ఏం అవసరం లేదు ఇందులో ఎక్కువగా. ముందుగా ఈ వంకాయలలో ఉన్న వాటర్ మొత్తం డ్రై చేసుకున్న తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, సో ఆల్మోస్ట్ ఇందులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు అయితే యాడ్ చేశాను, ఓకేనా. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఉప్పు పసుపు వేసాను కదా, సో ఇది మొత్తం వంకాయ ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేయడం వల్ల చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇందులో ఏ మసాలాలు అవసరం లేదండి. ధనియా మసాలా కానీ, గరం మసాలా కానీ, ఏ మసాలాలు అవసరం లేదు. చాలా సింపుల్గా ఈజీగా అండ్ టేస్టీగా చేసేయచ్చు. ఓకే అండి, సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేయాలి. లిడ్ తీసి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. ఓకే అండి, సో ఒకసారి మిక్స్ చేస్తున్నాం. మరీ ఎక్కువగా మిక్స్ చేసామనుకోండి వంకాయలు సాఫ్ట్గా ఉంటాయి కదా, సో మొత్తం మ్యాష్ అయిపోతాయి. సో ఇలా జాగ్రత్తగా మిక్స్ చేయాలి, ఓకేనా. ఇది బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సాఫ్ట్గా అయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు. సో ఇలా మనం ఆయిల్ వేసాం కదా, ఆ ఆయిల్లోనే బాగా సాఫ్ట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, సో మిక్స్ చేసాం కదా, పెట్టిద్దాం. ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాను. ఓకే అండి, సో ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి కలర్లో అయితే వచ్చాయన్నమాట. అలాగే చాలా సాఫ్ట్గా అయితే అయ్యాయి. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి పొడి, సో ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఒక 2 టీ స్పూన్స్ అయితే ఎండు కొబ్బరి పొడి యాడ్ చేశాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి కొంచెం పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కారం పొడి యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఉప్పు పసుపు ఎండు కొబ్బరి పొడి కారం పొడి అంతే. ఇంకా మసాలాలు ఏం యాడ్ చేసే అవసరం లేదు. సో ఇలా ఎంత బాగా ఫ్రై అయితే ఇలా ఎంత మంచి కలర్ వస్తే అంత టేస్ట్గా ఉంటాయండి. సో ఇది చూస్తున్నారు కదా, ఈ కలర్ వస్తే అయితే ఇంకా సూపర్గా ఉంటాయి అన్నమాట. సో ఒక 2 మినిట్స్ వరకు
ప్లేట్ పెట్టేద్దాం. ఓకే, సో ఆఫ్టర్ 2 minutes తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో లాస్ట్లో కారం పొడి. సో ఇక్కడ నేను 1 teaspoon యాడ్ చేస్తున్నాను. మీరు ఎంత కారంగా తింటారో దాని అకార్డింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, వేసుకొని ఒకసారి ఇంకా లాస్ట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. గట్టిగా మిక్స్ చేయకూడదండి, మొత్తం మ్యాష్ అయిపోతాయి. సో ఇలా స్మూత్గా హ్యాండిల్ చేయాలన్నమాట, మిక్స్ చేయాలి. ఓకేనా, సో ఇలా బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 30 seconds పెట్టి గ్యాస్ ఆఫ్ చేయడమే అండి. ఇంకా ఎందుకంటే మనం కారం పొడి వేసాం కదా, అది పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి, కారం పొడి పచ్చి వాసన కూడా లేకుండా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా, పప్పు లేకపోయినా కానీ రైస్లో తినేసేవచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఈ రెసిపీ. ఓకేనా, ట్రై చేసిన తర్వాత లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా, సో ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 30 seconds తర్వాత గ్యాస్ ఆఫ్ చేయడమే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండ్ బాయ్.